ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ఫుల్ టైం పార్ట్ టైం మినిస్ట్రీ పార్ట్ 1 వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక, బహుగా ఆశీర్వదించును గాక. ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలనుకున్న వారి కొరకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటి విషయం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఒక జాబ్ చేస్తే కనీసం 8 గంటలు పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలనుకున్న వారు కనీసం 4 గంటలు దేవుని సన్నిధిలో గడపాలి. అంత కుదరకపోతే కనీసం రోజుకి 1 గంట బైబిల్, 1 గంట ప్రార్థన గడపాలి. అలా కాకపోతే రోజుకి 1 గంట బైబిల్, 1 గంట ప్రార్థన గడిపినవాడు చిన్న మినిస్ట్రీ, వారికి చిన్న పరిచయం ఇస్తాడు. అలా కాదు, రోజుకి 1 గంట కూడా బైబిల్ చదవను, 1 గంట కూడా ప్రార్థన చేయను, కానీ ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తానంటే వాళ్ళని ఎవ్వడు దేవుడు వాడుకోడు. కానీ వీళ్ళు దేవుడిని వాడుకుంటారు, కానీ వాళ్ళని ఎవ్వడు కూడా దేవుడు వాడుకోడు. ఒకవేళ నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నావని చెప్పుకుంటూ రోజుకి 1 గంట బైబిల్, 1 గంట ప్రార్థన కూడా నువ్వు చేయట్లేదు అంటే దేవుడైతే నిన్ను వాడుకోడు. అది నీ భ్రమ, అంతే. అసలు ఇలాంటి వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకుంటూ సైడ్కు చేసుకోవచ్చు, కానీ అలాంటి వాళ్ళు ఫుల్ టైం మినిస్ట్రీకి రాకూడదు. రోజుకి కనీసం 1 గంట బైబిల్ చదవాలి, 1 గంట ప్రార్థన చేయాలి. అలా అయితేనే ఫుల్ టైం మినిస్ట్రీకి వాళ్ళు రావాలి. అసలు నేను చెప్పాలంటే అది కూడా సరిపోదు, అని చెబుతున్నాను. మినిమం దినకరన్ గారు 18 గంటలు 18 hours దేవుని సన్నిధిలో గడిపేవాడు. బెనిహిన్ అనే దైవజనుడు రోజుకి 6 గంటలు గడిపేవాడు. అలాంటి దైవజనునికి దేవుడు ఏం చెప్పానంటే, నీకు చాలా పెద్ద మినిస్ట్రీ ఉంది కాబట్టి మినిమం 10 hours రోజుకి 10 గంటలైనా నా సన్నిధిలో గడపాలి, లేకపోతే నువ్వు చేసిన పరిచర్యకు అది సరిపోదు. చాలామంది ప్రార్థన తక్కువ ఉంటుంది కాబట్టి చేసే పరిచర్యలో అనేక శోధనలు వస్తాయి. మనం చేసే పరిచర్యను బట్టి, మనకి ఇచ్చిన పరిచర్యను బట్టి ప్రార్థన కూడా పెరగాలి. అయితే మినిమం చెప్తున్నాను, ఇది పార్ట్ 1 కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ముఖ్యమైన విషయం, ఒక వ్యక్తి ఉద్యోగం చేయాలంటే కనీసం 8 గంటలు పని చేస్తాడు. నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలనుకుంటే కనీసం రోజుకు 1 గంట ప్రార్థన, 1 గంట బైబిల్ చదివితే మినిమం చిన్న పరిచయం నీకు ఇవ్వబడుతుంది దేవుని చేత. దేవుడిని నువ్వు వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలా కాకపోతే నువ్వు చేయలేకపోతే నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ గురించి మర్చిపోవడం మంచిది. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.